కథా స్రవంతి. నవ్వుల దెయ్యం కథ రచన డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. అమ్మా, నా తెల్ల చీరేది అంటూ చిటారు కొమ్మ మీద నుంచి ఒక్క అరుపరిచింది శాకిని. బాగా వాసనేస్తోందని ఉతికి ఆ మోహిని వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న చింత చెట్టు మీద ఆరేశాను. ఈ పాటికి ఆరిపోయే ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో. లేకపోతే ఈ ఒక్క రోజుకి నల్లచీర కట్టుకెళ్ళవే. ఓ సతాయిస్తున్నావు అంటూ విసుక్కుంది ఢాకినమ్మగారు. అమ్మా, ఆ మోహిని ఇందాక శ్మశానం దగ్గర కనపడింది. ఇదేంట్రా నా చీరలానే ఉంది అనుకున్నాను. అయితే అది నాదేనన్నమాట. నీకు అసలు బుద్ధి లేదు. ఇక్కడ ఇన్ని చెట్లుండగా దాన్ని తీసుకెళ్ళి అక్కడెందుకు ఆరేసావు? అసలు నువ్వు ఇవాళ బయటికి వెళ్ళకు. మన ప్రాణానికి ఇవాళ గుళ్ళో ఏవో భజనలు అవి పెట్టారు. నా మాట విని హాయిగా నీకిష్టమైన దెయ్యం పాటలు పెట్టుకుని వింటూ కూర్చో. ఇంకా నయం, ఇవాళ రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమాకి నేను నా ఫ్రెండ్ రుధిర, కర్కోట, కర్కశ కలిపి సెకండ్ షోకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కర్కశ వాళ్ళ బాబాయ్ మరీ చెప్పాడు చూడమని. నీ బొంద, నిన్న రాత్రి మీ నాన్న ఆ మెలోడీ హాల్లో ప్రొజెక్టర్కి చుట్టుకుని చూసొచ్చేట. పిచ్చ భయం వేసిందట. మధ్యలోనే వచ్చేసి మర్రి చెట్టు త్వరలో దూరిపోయి వణికిపోతున్నారు. ఓ రాత్రిప్పుడు నేను వెళ్ళి చూతును కదా, మన ఇంట వంట ఎరగం అస్సలు. అవ్వా, ఆంజనేయ దండకం చదువుకుంటున్నారు. కర్మ, అంతలా భయపెట్టి చస్తాడు ఆ మిడిగుడ్లోడు. మీరు వెళ్ళారంటే వారం దాకా చెట్టు దగ్గర చెప్తున్నాను. ఆనక మీ ఇష్టం. అవునా, మరి వాళ్ళకి ఎలా చెప్పేది నేను రావట్లేదని అంటూ నిరాశగా అడుగుతున్న కూతుర్ని జాలిగా చూసింది ఢాకినమ్మగారు. రేపు మనిద్దరం జగన్మోహన్ సినిమా మళ్ళీ చూద్దాంలే. అదైతే ప్రాణానికి హాయి, కాసేపు అలా నవ్వుకోవచ్చు అంటూ ఊరుకోబెట్టింది. ఏం చేస్తున్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు అంటూ గుమ్మంలో ఎగురుతూ గాల్లో నిలబడ్డాడు నిశాచరం గారు. నిన్న రాత్రి మీరు చేసిన నిర్వాకం గురించి చెప్తున్నాను. సిగ్గు లేకపోతే సరి, అంత ధైర్యం లేకపోతే ఎలా అండి అంది నవ్వుతూ. ఈలోగా చిటారు కొమ్మ మించి నిన్ను వీడని నీడను నేనే పాట సన్నగా వినపడింది. దాంతో కొయ్యబారిపోయాడు నిశాచరం గారు. దాన్ని ఆ పాట పెట్టద్దని చెప్పవే బాబు, హడిలి చేస్తున్నాను భయంతో. అయినా రాత్రి 9 అవుతోంది, ఇది ఇంకా ఇంట్లోనే తగలడిందే. ఆడదయ్యం తిరక్క చెడిందని సామెత. ముందు దాన్ని బయటికి పొమ్మను, వెధవ పాటలు అదీను అని అన్నాడో లేదో. ఓ రాజా రావా రావా పాట మొదలైంది. ఇది ఇవాళ మన ప్రాణాలు తోడేయడానికే ఇంట్లో ఉన్నట్టుంది అంటూ వణకడం మొదలెట్టాడు. ఏమండి, ఆ చింత చెట్టు మీద ఉండే చింతామణికి ఎంత పొగరనుకున్నారు? మొన్న అమావాస్య రోజు మన ఇంట్లో భోజనానికి రమ్మంటే రానంది. వాళ్ళ అబ్బాయి ఆ మంత్రాల మర్రి చెట్టు సినిమాలో నటించినప్పటి నుంచి ఆవిడ గారి మిడిసిపాటు అంతా ఇంత కాదు. అయినా నాదే బుద్ధి తక్కువలేండి. అది శుక్రవారం నాడు, పైగా 13వ తారీఖున పోయి దయ్యమైంది. ఆ మాత్రం గర్వం ఉండదా ఏ చెప్పుకుంటూ పోతోంది ఢాకినమ్మ. అబ్బబ్బా, ఆపవే నీ గోల. అలా అందరినీ ఇళ్లకు పిలవద్దు, అశుభం కాదని చెప్పానా? నువ్వు పెట్టే ఆ నెత్తురుకూడు కోసం ఎవ్వరూ రారు. మన ఇల్లు చూద్దామని, ఆనక మనవాలా బయటికి ఎప్పుడైనా వెళ్ళగానే ఈ చెట్టు మీదకి వచ్చి వాలిపోవాలని వాళ్ళ దురాశ. ఇది 1000 ఏళ్ల నాటి మర్రి చెట్టు, తెలుసునా నీకు? ఎన్నో ఏళ్ల నుంచి ఈ చెట్టు కింద బొబ్బిలి బ్రహ్మన్నలు, పెదరాయిళ్ళు, బోల్డని తీర్పులు గట్రా చెప్పారు. అసలు ఎన్ని దయ్యం సినిమాలు షూటింగ్లు అయ్యాయో తెలుసా ఈ చెట్టు కింద అంటూ చెప్పుకుపోతున్నాడు నిశాచరం. ఈలోగా బయట క్రూర అరుపు వినపడింది. ఎవరో వచ్చినట్టున్నారు. క్రూరా, బీ సైలెంట్, షటప్ ఐసే అంటూ అరిచింది శాకిని. దెబ్బకు నోరు మూసేసింది వాళ్ళ పెంపుడు తోడేలు. నిశాచరం గారు అని బయట నుంచి పిలుపు వినడంతో పక్క కొమ్మ మీదకొచ్చి చూశాడు. భయంకరం వచ్చాడు. అతను ఆ వీధి చివరుండే తుమ్మ చెట్టు మీద ఉంటాడు. ఈ మధ్య ఓ రాత్రప్పుడు పరిచయం అయ్యాడు. రావోయ్ రా, ఏమిటి విశేషాలు అంటూ వచ్చి అలసటగా తోకనలా కాసేపు వాల్చాడు. ఏం లేదండి, ఇప్పుడే బయటకు వచ్చాను. మీ ఇంట్లోంచి మన భక్తి గీతాలేవో వినపడితే ఇటొచ్చా. ఎవరు ఆ పాట పాడేది అన్నాడు తను కూడా ఇంకో కొమ్మ మీద పడుకుంటూ. ముందులేండి నా ప్రాణానికి మా అమ్మాయి శాకిని. అయినా ఈ కాలం పిశాచాలకి అసలు అల్లరంటే తెలియదండి. మన చిన్నతనాల్లో ఎంచక్కా రాత్రి అయిందంటే చాలు ఊరంతా భయపడి చచ్చేలా అరిచి గోల చేస్తుండేవాళ్ళం. వీళ్ళు ఎంతసేపు కొమ్మ దిగి రారసలు.
అప్పట్లో మా తాతగారుండే చెట్టు పెద్ద మహావృక్షం. దాదాపు 100 అడుగుల మేర ఓడలవి దిగిపోయి అదే పెద్ద దెయ్యంలా ఉండేది. కింద 10-15 నక్కల్ని పెంచుతూ ఉండేవారు పాలేరు దెయ్యాలు. వాటిని రోజు రాత్రిపూట అలా ఊరి చివరి దాకా వాకింగ్కి తీసుకెళ్ళకపోతే ఊరుకునేవి కావు. అబ్బో, అదో వైభవం. అవును, మీకు ఆ పాటలవి నచ్చుతాయా? భయం వేయదు? ఆశ్చర్యంగా అడిగాడు నిశాచరం. అదా, నా చిన్నతనాల్లో మా తాతగారు బోల్డన్ని కథలు చెప్పేవారు. అవన్నీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి. అసలు మన వంశమేమిటి, మనుషుల్ని ఎలా భయపెట్టేవాళ్ళం అంటూ చాలా విషయాలే చెబుతూ ఉండేవారు. పొద్దున లేచి దగ్గర నుంచి మా ఇంట్లో అన్నీ ఇవే పాటలు అంటూ నవ్వేశాడు భయంకరం. మీ తాతగారు ఎవరండి? వారి పేరు? కాశ్మోరా గారని చాలా పెద్ద పేరు గడించారు. అతను కాశ్మోరా మనవడని తెలియగానే అంతవరకు కొమ్మ మీద విలాసంగా చాపుకున్న తోకని ఒక్క క్షణం గౌరవంగా కిందకి దించేశాడు నిశాచరం. మీరు కాశ్మోరా గారు మనవడా? చెప్పారు కారు. ఇప్పుడు చెబుతున్నాగా. అయినా మా తాతలు నెత్తురు తాగారు, మా మూతుల వాసన చూడండి అని సామెత. ఇప్పుడు ఆ వైభవం ఎక్కడండి? ఆయనతోనే పోయింది అదంతా. ఆయన గురించి చాలా పుస్తకాలు కూడా వచ్చాయి, మీకు తెలుసా? విన్నాను. అవన్నీ చదువుతూ ఉంటే ఒక్కొక్కడికి తడిచిపోయేవిట. ఇప్పుడు అసలు దెయ్యాలంటే బొత్తిగా భయం లేకుండా పోయింది స్మండి. వేళాకోళాలు మొదలయ్యాయి. కామెడీ దెయ్యాలుట, వాళ్ళ బూడిద అని అంటూ ఆవేశంగా చెబుతూ ఉండగా పైనుంచి రాజా పిలుపు నాదేనురా అంటూ పాట వినపడింది. దెబ్బకు కొమ్మ మించి కింద పడిపోయాడు నిశాచరం. అది చూసి భయంకరం గారు ఒక్కటే నవ్వు. మరి మీలాంటి వాళ్ళని చూస్తే కామెడీ దెయ్యాలు గుర్తొస్తాయి. రండి, వచ్చిలా కూర్చోండి. నా వల్ల కాదండి బాబు. దీని తర్వాత నందికొండ వాగుల్లో పాట, ఆ తర్వాత ఆ పాటేది? దూరాకాశ వీధుల్లో తారాదీపాలు అంటూ మరోటి పెట్టి చంపుతుంది. పదండి, అలా శ్మశానం దాకా వెళ్ళొద్దాం. ఇక్కడికన్నా అక్కడే నయం అంటూ చెట్టు దిగారిద్దరు. బయటికి వెళ్తున్నారా? వచ్చేటప్పుడు 2 పుర్రెలు పట్టరండి, పాతవి చిల్లులు పడిపోయాయి అంటూ బయటకు వచ్చింది డాకినమ్మ. అలాగే, దాన్ని కాసేపలా బయట తిరిగి రమ్మను. కొక్కిరాయి వెధవలైనా కాస్త భయపడతారు దీన్ని చూసి. పాపం ఆడపిల్లల్ని వేధించుతుంటున్నారట అంటూ బయలుదేరాడు. అలా 2 చెట్లు దాటారో లేదో వాళ్ళెదురుగా ఓ తోడేళ్ల బండి వచ్చి ఆగింది. అందులోంచి తల బయటికి పెట్టి పోలీస్ దెయ్యం అడిగాడు, ఎవర్రా మీరు? ఇంత పెందరాళే బయలుదేరారు ఊరి మీదకి? ఇంకా 12 అయినా అవ్వలేదు. మేము ఈ పక్క చెట్టు మీద వాళ్ళమేలేండి. మా అమ్మాయి గోల భరించలేక ఇలా కాసేపు ప్రశాంతంగా నక్కల ఊళ్ళవి విందామని శ్మశానానికి బయలుదేరాం. తెల్లారిలోగా వెళ్ళిపోతాం. సరే, ఇంకెప్పుడు రాత్రి 12 అవ్వకుండా రోడ్ల మీద కనబడకండి. తెల్లారిలోగా కొంపకు చేరండి. పోనీరా బండి అంటూ ముందుకు పోనిచ్చాడు. మీరింతవరకు నవ్వుల దెయ్యం కథ విన్నారు. రచన డాక్టర్ కొచ్చెర్లకోట జగదీష్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.